ఒకటి అంటుంటే టీఆర్ఎస్ 4 అంటోంది. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ ఆరోపిస్తే అసలు ఫాదర్ ఆఫ్ ది కరప్షన్ కాంగ్రెస్ అని ఎదురుదాడి చేస్తోంది గులాబీ దళం. ఇలా ఈ రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మాజీ ఎంపీ మధు యాష్కి చేసిన ఆరోపణలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. అవినీతిలో కళ్ళు కమ్మిపోయి కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతున్న తారక రామారావుకి మంత్రిగా సంస్కారంతో మాట్లాడితే బాగుంటది. సంస్కారం వీడి మాట్లాడితే దానికి తగిన జవాబు మేము కూడా చెప్పగలుగుతాం. అమెరికా ఎన్ఆర్ఐ ప్రజలు వేసినటువంటి కేసులకు సమాధానం చెప్పు. మీ పార్టీలోని ప్రముఖ నాయకులు గోనె ప్రకాష్ రావు గారు వేసిన ఆరోపణల గురించి చెప్పండి. మిమ్మల్ని కాంగ్రెస్ గురించి తరిమి కొట్టాలా, నీ మీద అమెరికాలో కేసులు, హైదరాబాద్లో చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని చెప్పడం జరిగింది. కాబట్టి మధు యాష్ గారు నాలుక ఉన్నదిగా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడితే నాలుక చీరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నిజామాబాద్ అంటే ఉద్యమ పార్టీ, ఉద్యమం పుట్టిందే అక్కడ. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయు పట్టు లాంటిది నిజామాబాద్ ప్రాంతం. మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి జడ్పీ చైర్పర్సన్ వచ్చింది నిజామాబాద్ పార్టీ. మొత్తం ఎన్నికల్లో గెలిపించినటువంటి నిజామాబాద్ పార్టీ. నిజామాబాద్లో మా ఎంపీ గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఖబర్దార్ మధు యాష్కి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. బెదిరింపులకి తెలంగాణ సమాజం భయపడదు, లేక కాంగ్రెస్ పార్టీ లేక ప్రతిపక్ష పార్టీలు భయపడవని గుర్తుంచుకుంటే మంచిది. ఆరోపణలు చేస్తే కేసులు పెట్టమని చెప్తున్న నీ మంత్రులకి ముందుగా ముఖ్యమంత్రిగా మీరు ఇవాళ కేంద్రం నుంచి మిగతా నిధులు తీసుకొచ్చి కమిషన్లు ఎక్కడొస్తే పైపులు వేసుకుంటూ చుక్కా నీళ్లు లేకుండా పైపులన్నీ పరిచి తెలంగాణ యావత్తు పరిచిన పైపులలో ఎంత కమిషన్లు వచ్చిందో చెప్తే బాగుంటది. 2014 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు జరిగిన 8-9 ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పారు మధు యాష్ గారు. ఇంకా కూడా గతంలో నీకు పెద్ద చరిత్ర ఉంది, ఇప్పటివరకు చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం ఒక ఎంపీకి వచ్చిన ఫండ్స్ని మీరు వాపస్ పంపించినటువంటి గొప్ప ఘనత నీకుంది. నీ మీద కేసులున్నాయి, నీ మీద చీటింగ్ కేసులున్నాయి, నీపైన ఈడీ కేసులున్నాయి, నీపైన పాస్పోర్ట్ కుంభకోణాలు ఉన్నాయి. ఇవన్నీ కుట్రలు మాకు రావు. ఈ కేసులకు కర్త కర్మ క్రియ, ఈ చీటింగ్లకు కర్త కర్మ క్రియ, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్, ఫాదర్ ఆఫ్ ద అవినీతి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. అందులో నిజామాబాద్ జిల్లాలో నువ్వు మాజీ ఎంపీగా ఇక్కడ ఉన్నావు. 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చారు. నీవు దేనికి కూడా పనికిరావు.